అది జింకే కాదు. Watch our web series Constable Kanakam streaming now only on ETV Win app. I'm about to explode. Here I come, can you feel my flow? Baba, that's what they say. B to the A, to the B, to the A. Do you hear me loud and clear? Let me tell you, Baba's here. Do not worry, have no fear. I'm a magical man. Oh yeah. Well, hi, hello, namaste. Welcome to Family Stars. జనరల్లీ ప్రపంచంలో 64 కళలు ఉంటాయి, కానీ మా మరదలకి ఏంటో ఒక్క కళ కూడా అబ్బలేదు. ఏ కళన్న అబ్బిద్ది అనుకోవడం మన పగటి కళ. అయినా కూడా వాళ్ళని పిలవాలి కాబట్టి లెట్ మీ వెల్కమ్ మై మరదల్స్. నన్ను బాబీగలన్నాడు, కళ్ళలోకి కళ్ళు పెట్టి చూసి నన్ను బేబీ డాల్ అన్నాడు. బాబీ గర్ల్ బేబీ అదేంటి ఈ పాటికి బాబా బాబా అంటూ పరిగెత్తుకుంటూ వచ్చావు? డైరెక్ట్ స్కూల్ డ్రెస్ వేసుకొని వస్తే కొంచెం కన్ఫ్యూజ్ అయ్యి. నువ్వేం డైరెక్ట్ లుంగి కట్టుకొని వచ్చావు? మాట్లాడరేంటి? చీయా ఈ ప్రపంచంలోని నన్ను చీ కొట్టని అమ్మాయిలు ఎవరన్నారంటే అది మీ ఇద్దరే. మీ ఇద్దరు కూడా చీ కొడితే ఇప్పుడు నా పరిస్థితి ఏంటి? అయినా ఎప్పుడు బావా బావా అంటే నాకు అతుక్కుపోయి ఎక్కడెక్కడ తిరిగి చిన్న చిన్న కుక్క పిల్లలాగా. అదే మేము చేసిన తప్పు చేశారు. ఏం తప్పు చేశారు? మొబైల్ టవర్ ని ఈఫిల్ టవర్ అనుకున్నాం. కాఫీ కప్ ని వరల్డ్ కప్ అనుకున్నాను. పిన్నీస్ ని గిన్నీస్ బుక్ అనుకున్నాం. చూడు సైతాన్ని ఎట్లా మాట్లాడుతున్నా. మాకేం దయ్యం పట్ల, ఆల్రెడీ ఇన్ని రోజులు పట్టిన దయ్యం వదిలింది. అంటే ఈ బావ వద్దా? ఇన్ని రోజులు ఈ బొక్కల బావగారి కోసం ఏడ్చాం, ఇప్పుడు రోజులు మారాయి. ఆకలేస్తే కిచెన్ వైపు, దాహం వేస్తే వాహం వైపు చూసే రోజులు పోయాయి. అదే అట్ట చెప్పే. అయినా నువ్వు ఎప్పుడు చూసావా? నేను ఎప్పుడు అటే చూసి. సరే ఇప్పుడు ఇంతకీ ఏం చేయబోతున్నారో చెప్పండి. మొన్న నువ్వేం చేసావు? నేనేం చేశా? ఆర్యానాని ప్రియాంకని తీసుకొచ్చి వీళ్ళు నా కొత్త మరదల్లో, వీళ్ళు కూడా ఇక్కడే ఉంటారు. ఏదో ఎపిసోడ్ లో వచ్చారు కాబట్టి అలాగేదో అలా ఇలా. నువ్వు ఒక్కడే అందగాడు అనుకున్నావా? మాకు బావలు లేరు అనుకున్నావా? సెవెంత్ నువ్వా మాట్లాడేది? మీరంతా హార్ష్ గా మాట్లాడతా. ఐ ఫీల్ లైక్ క్రై, యు నో. అంటే ఇప్పుడు మీ బావలు అంటే నాకెందుకు చెప్తున్నారు? ఎందుకంటే ఈ రోజు వస్తున్నది ఎవరో కాదు, మా బావలు. ఏంటి? ఓహో, మీరు ఫిక్స్ అయిపోయారా? అప్పి గారు సుప్పి గారు ఉంటారు, పిలవండి. ఎప్పటిలాగా పిలవడం కాదు, ఈసారి వెళ్ళి మేమే తీసుకొస్తాం. వెళ్ళండి, ఫస్ట్ మీరు వెళ్ళిపోండి ఇక్కడ నుంచి. వెళ్ళు. బావాలంటే ఏదో యావరేజ్ గా ఉంటారు అనుకున్నాను, కానీ ఏంటి ఒక్కొక్కరు మిస్టర్ ఇండియా రేంజ్ లో ఎంత ఉన్నారు. అమ్మో, మనం తగ్గకూడదు. అర్థమైందా? ఇది అందం అంటే, ఇది హెయిర్ స్టైల్ అంటే. హలో, ఇది చూడు, ఇటు చూడు, స్టైల్ అంటే ఇది, చార్మింగ్ హ్యాండ్సమ్ బాయ్ అంటే ఇది. హలో, అది ముట్టుకోకుండా కూడా చెప్. నువ్వేంట్రా, నువ్వేంటి ఇలా అతుక్కుంటున్నావు? చిన్న బల్లిలాగా సైలెంట్ గా ఉండు. మండుతున్నట్టుంది. మండటం ఏం కాదు కానీ కొంచెం దూరంగా ఉండి మాట్లాడండి. మా బేబీ పిలిస్తే అసలు నేను రాకుండా. మీరు సైలెంట్ గా ఉండండి, ఒకసారి డీల్ చేసి వస్తాను. మొహం ఏది? పైకి ఏం డైరెక్ట్ జిమ్ నుంచి వచ్చినట్టున్నారు? అబ్బా అబ్బో, ఏంటండి బాబు అదే? ఐరన్ బాడీ మరి. మా బావ కింద 1000 మంది పనిచేస్తారు. ఏ ఆఫీసు లేవా? బావ కింద ఎందుకు పని చేయాలి అందరూ? హలో,
ఇటు ఎవరు అనుకున్నావు? ఉప్పు బస్తా. యా బేబీ నువ్వు చిన్నప్పుడు ఎప్పుడు చూసి నాకు ఉప్పు బస్తా ఎక్కిస్తావు అంటాడు కదా, రా ఎత్తుకో మన తోటలోకి వెళ్దాం. ఆవిడకి బీపీ వచ్చింది, డాక్టర్ ఉప్పుకు దూరంగా ఉండమన్నాడు. అంటే తోటకి తీసుకెళ్తా. తోటలో ఇది సిటీ, తోటలో మీరు ఆవిడ దూరంగా ఉంటే ఆవిడకి బీపీ దూరంగా ఉంటుంది. సార్ పొదల దగ్గర తీసుకెళ్తాను. అయినా ఏంటి మిమ్మల్ని ఇద్దరిని ఎక్కడో చూసా. మీ ఇద్దరికి పెళ్లి అయిపోయింది కదా? అది సీరియల్లో కాదు, బయట చూసాను నేను. సీరియల్ బయటే కదా జరిగేది. అంతే కదా. ఆయన ఎప్పటి నుంచి ఫిక్స్ అయ్యారు మీకు పెళ్లి అవ్వలేదని? భయ్యా నాకు ఇందాక నుంచి ఒకటి కొట్టేస్తుంది, అడగనా? అడగండి. బేసిక్ గా నాకు ఏదైనా 2 కావాలనుకుంటాను. నువ్వేంటో 20 ఇచ్చినా సాటిస్ఫై అయ్యాలే లేవే. మీరు కొంచెం నా మీద మీతో కొంచెం హార్డ్ గా డీల్ చేయడం. మనోడు కొంచెం సింపుల్ గా ఉన్నాడు, మనోడి దగ్గరికి వెళ్తా. జిమ్ బాగా చేస్తారనుకుంటా. ఒకసారి 4 లేపుతా. నేను 20 మందిని లేపుతా. ఎలా? అలారం పెట్టి. నేను 100 kg పైకి లేపుతా. నేను 1000 kg లేపుతా. ఎలా? లిఫ్ట్ లో పెట్టి. ఆయన ఏంటి ఫేస్ మెరిసిపోతుంది? దాన్ని గ్లామర్ అంటారు బా. యు డోంట్ నో. ఆయన ఏం చదువుకున్నాడు ఏంటి? ఆయన ఏరోనాటికల్. ఏంటి నాటకాలు వేయడానికి కూడా చదవాలా? నాటకాలు తాటికల్లు కాదు, ఏరోనాటికల్. అయినా మా బావ ఇంటర్, ఆయనకి అర్థం కాదు. హలో, నేను ఎంట్రా డిగ్రీ అని ఎందుకు అంతా? ఆయన వచ్చారు కదా మీ బావలో, తీసుకెళ్ళి కూర్చోబెట్టండి. వెళ్ళండి. కూర్చోబెడతా. నాకు కాళ్ళు నొప్పిగా ఉన్నాయి, కొంచెం తీసుకెళ్ళవా? నాకు అర్థమైంది, నీ చేయి నొప్పిగా ఉంది. థ్యాంక్ యూ. ఏంటి ఇటిద్దరు అంటే మీరు ఎంత కటింగ్ ఇచ్చారు ఇందా నుంచే? చూడండి 10 నిమిషాల్లో పరిగెట్టిస్తాను నలుగురిని. హలో వీళ్ళిద్దరే కాదు మా ఫ్యామిలీ మెంబర్స్ ఇంకా ఉన్నారు. అనుకున్నావేమో. ఎక్స్క్యూజ్ మీ సుధీర్ గారు, నాకు కొన్ని కొబ్బరి నీళ్ళు ఇస్తారా? దేనికి? మా పాపకి దాహం అవుతుంది. ఐ నీడ్ టు. వాట్ రా, దిస్ ఇస్ ఆఫ్టర్ 7:30. కొబ్బరి నీళ్ళు ఏంటి? అంటే దాంట్లో మేము మీకు తెలియదా పాప దుబాయ్ స్టోరీలు? పాప కొబ్బరి నీళ్ళు ఎప్పుడో మానేసిందిగా. భయ్యా నాకు ఇంకోటి కొట్టేస్తుంది, అడగనా? అయ్యా బాబు, జనరల్ గా ఇందాక పరిగెట్టిస్తా అన్నావు, మమ్మల్నేనా? అంటే నువ్వు పరిగెత్తే రకంగానే పరిగెట్టించారా? వదిలేద్దాం, నా గురించి వదిలేద్దాం. మీ మిగతా ఫ్యామిలీ మెంబర్స్ ఎవరున్నారో వాళ్ళు కూడా పిలవండి ప్లీజ్. ఫ్యామిలీ మెంబర్స్ అందరూ దయచేసి రావాల్సిందిగా కోరుకుంటున్నాం. చెప్పలేదు నెల్లూరు ఈవెంట్స్ ఇక్కడ చేస్తారని. అదే కదా తెలిసిన ముందే వచ్చేవాళ్ళమే. అయ్యయ్యో, మీరంతా ఎవరు? ఎవరన్నా కొత్తగా వచ్చింది ఈవెంట్ కి? బాగా తీసుకొచ్చావు. సరే వేసిన పేమెంట్ ఇవ్వండి. పేమెంటా? మేము ఈవెంట్ ప్రొడ్యూసర్లు ఇంకా చూడడానికి వచ్చిన వాళ్ళం. కావాలంటే 10-15 చదివిస్తాం. ఎవరైతేనో? మా చిన్న బావ. చిన్న బావ? వీళ్ళ ముగ్గురు ఎవరు? నా మరదళ్ళు. నీకు కూడా 3 మరదలున్నారు. మళ్ళీ మామూలుగా ఒక్కొక్కళ్ళు ఏమనుకుంటాం మరి? మా మరదళ్ళు అంటే నన్ను తప్ప ఎవ్వరిని చూడరు. మా చెప్పే క్యాప్ కూడా ఇవ్వలేదు కదరా మీరు. వీళ్ళ గురించి ఏం చెప్తున్నావు? అసలు ఎంత బాగున్నాడు చూడు. మరి ఆ పండు? పిండేసిన పండు ఆవిడకి కావాలి, ఇలా ట్రెండింగ్ లో ఉన్నాడు కావాలి. కానీ పండు ఇంత గొప్పగా తప్పదా? మీరు చెప్పండి సున్నుండ గారు. సుధీర్ పండు ఎందుకు ఊపుతున్నారు? అంటే ముక్కు పచ్చలు ఆరకుండా ఉన్నావు కదా. పండు నువ్వు పిండు. సుధీర్, మీ నాన్నని అడిగి ఒక కత్తి ఇమ్మనొచ్చు కదా. మా నాన్నగారు కత్తులు తయారు చేయరే. ఇంత పెద్ద కత్తిని తయారు చేశారు కదా. అమ్మా పడుకుంటూ పోవచ్చు ఇంకా. పండు కానీ నాకు మీరే నచ్చారండి. మీకు ఇక్కడ ఏం కావాలని నన్ను అడగండి. నాకు ఇప్పుడు ఈ టైంలో ఓదార్పే కావాలి. మీరు విడతల వారీగా ఓదార్చండి. ఎన్నిసార్లు ఉంటే అన్నిసార్లు ఓదార్స్తా ఉండండి. అలాగే ఆరిపోయింది, చాలాసేపు అయింది.
సరే మీరు వెళ్ళి కూర్చోండి, నేను మీతో మాట్లాడతాను. నాకు ఎప్పుడైనా ఓదార్పు కావాలంటే పిలుస్తాను, లేదంటే మీ దగ్గరకు వస్తాను. అయ్యో థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ టేక్ యూర్ సీట్. నడిసినన్ని రోజులు నడిపిస్తూనే ఉంటారు, అవ్వయ్యను చూపి వేరే పెళ్లి చేసుకుంటారు. ఏరా నీకోసం వచ్చారని చెప్పా? స్టేజ్ ఎక్కే ముందే చెప్పారన్న, ఇక్కడికి వచ్చాక అర్థమైంది అంతా నీ పై తిరిగిపోయారు. ఓకేలే. ఒరే నేను నవ్వుతున్నా కానీ లోపల ఎంత బాధ ఉందో తెలుసా? నా మరదలు ఇద్దరు రిజెక్ట్ చేశారా? రిజెక్ట్ చేశారా? అయినా వాళ్ళు ఏ యాంగిల్లో బాగున్నారా? అన్ని యాంగిల్ బానే ఉన్నా నీకంటే. ఒరే వాళ్ళ మొహానికి ఏదో పూసుకొని వచ్చారా? వాళ్ళ ముఖానికి గుడ్డలు పెట్టినా కూడా బానే ఉంటారు. అరే నేను బాగుండాలంటే ఏం చేయాలి? ఆ దేవుడిని అడగాలి. ఏ ఆయన చేసిన తప్పును ఆయనే సర్దిద్దుకోవాలి. డార్లింగ్స్ పెట్టికి తాను వేస్తా ఢిల్లీ. పండు ఏంటి నువ్వు కూడా ఇల్లు వెళ్తాలే, చేసిందంటే చేసి జలస్ కూర్చో. దీనికోసం వచ్చేస్తలే. అమ్మో ఇవాళ ఏదో దారుణాలు జరిగేటట్టున్నాయి. పవిత్రాన్ని పిలిచి ఇంకా గేమ్ స్టార్ట్ చేయాలి. ఇప్పుడు వచ్చే ఆవిడ గురించి చెప్పాలంటే ఆవిడ ఒక లేడీ అలెగ్జాండర్ అనొచ్చు. ఎందుకంటే అలెగ్జాండర్ గారు ప్రపంచం మీద దాడి చేస్తే ఈవిడ ప్రేక్షకుల మీద దాడి చేస్తుంది అనమాట. సో లెట్ మీ వెల్కమ్ పవిత్ర ఆన్ స్టేజ్ ప్లీజ్. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. బావొచ్చాడో లప్ప బావొచ్చాడు, ఎంత బాగున్నాడో లప్ప బాగున్నాడు. థ్యాంక్స్ పవిత్ర, నా కోసం నువ్వని వచ్చావు. ఇద్దరు మరదలు నీకోసమా? చూసి ఎవరైనా వస్తారా నీకోసము? నువ్వు కూడా చీ కొట్టావా? వరుసగా అందరూ చీ కొడుతున్నారంటే వాళ్ళు నాకు అర్థం కావట్లేదు. మరి బావ వచ్చాడని అంటారు, నా కోసం కదా? కాదు, నా కోసం మా బావలు వస్తున్నారు. నీకు బావలు ఉన్నారా? అవును. ఆ పరిస్థితి ఏంటే వాళ్ళ? మీ బావలు ఉన్నారా? అవును. తగలబెట్టండి అది కూడా. బావలు సయ్యా బావలు సయ్యా రింగోలా 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 రింగోలా. నా మరదల్ రా పోరా. నా మరదల్ రాది. అరే ఇది నా మరదలు రా. ఏ కరువు ప్రాంతం నుంచి వచ్చారా? ఆవిడ కోసం కొట్టుకుంటున్నారా మీరిద్దరు? అది నా పిల్లరా. ఆ పిల్లకి ఏమన్నా అయితే మోస్ట్ ఎఫెక్టెడ్ పర్సన్ నేనేనా? అరే ఆ పిల్ల చాలా ఎఫెక్ట్ అయినట్టు ఉంటది, నువ్వు మళ్ళీ ఆవిడ. అరే దొరబాబు ఈవిడ వెనకాల పడ్డవేంటరా? అన్న నీకు విషయం చెప్పనా? ఏం చెప్పు. నీకు మంటలు అంటుకున్నాయి అనుకో, పక్కన ఉన్న బురదకాల్లో దూకేస్తావా లేకపోతే మనుషులు వచ్చే వరకు వెయిట్ చేస్తావా? దూకేస్తాను, సగలారిపోవడం ఇంపార్టెంట్. మరి నాది కూడా అదే పరిస్థితి కదా. ఏంట్రా ఎలా తయారు? ఒరే నువ్వేంట్రా? ఇప్పుడు ఎడారి ఉంది, తినక వారం రోజులు అవుతుంది, ఒకటి దొరికింది. అదే మంగమ్మనా లేకపోతే 5 స్టార్ నుంచి వచ్చిందా చూస్తావా? దొరికింది తినేస్తా. ఆకలి తీరిపోవడం ఇంపార్టెంట్. నాకు అదే కదా కావాల్సింది. సరిపోయారు ఇద్దరును. మరి నువ్వు కొంచెం పక్కన. అరే నువ్వు మీరిద్దరు ఎలాంటి కూర్చోండి. అరే ఎందుకురా నన్ను చూడంగానే నీ కళ్ళల్లో ఏదో ఒక ఆనందం కనపడుతుంది. సమవుజ్జి కనిపించినప్పుడు ఆనందం వేరే ఉంటుందన్న. నేను కూడా అలెగ్జాండర్ లాగా సమవుజ్జి దొరక్క అన్ని రాజ్యాల మీద యుద్ధానికి వెళ్తున్నాను. ఏంటి అసలు ఎలా ఉండేటోడు ఎలాగైపోయి ఏంటి ఇక్కడ అందరితో చీ కొట్టించుకుంటున్నావు? నీ ట్రాక్ రికార్డ్ ఏంటి అసలు? ఒక్కొక్కసారి నీ గురించి అందరూ చెప్తా ఉంటే నాకు రోమాలు నిక్కబడితే తెలుసా? కానీ ఇప్పుడు ఏంటి ఇలాగైపోయావు? భయం వేసి దొరికిపోతానేమో అని. అరే అసలు దొరికిపోతానన్న భయం పోవాలంటే ఏం చేయాలరా? ఒకసారి నువ్వు కూడా దొరికిపో చెప్తా. భయం పోద్దన్నా. తర్వాత నేను ఎవడో ఏం చేయలేడు. నీ పని నీదే. నీకు దండం పెడతా. ఏదైనా చేయొచ్చన్నా? నీకు తెలియట్లే, చాలా లాభాలు ఉన్నాయి. సరే వదిలేద్దాం, నువ్వు వెళ్ళి కూర్చోపో. సరే గాని ఒక్కసారి ఫైనల్ గా ఎందుకురా? ఏమేమి సమవుజ్జి దొరికినప్పుడు ఆనందం వేరే. వెళ్ళరా
భయ్యా నాకు డౌట్. అబ్బా బాబు ఏం స్టార్ట్ చేశారండి. మీ ముగ్గురు అన్నదమ్ములా? ఎందుకు ఆ డౌట్? ఒకటి 24 గంటలు పనిచేసే మిషన్, అది ఆగి పనిచేసే మిషన్, ఇది రెడీగా ఉన్న మిషన్. అంటే కలిసేసరికి ముగ్గురు అన్నదమ్ములేమో అని. లేదండి, సంబంధం లేదు, మాకు ఎటువంటి సంబంధం లేదు. మరి ఏ బావులు గొప్పవాళ్ళు ఏంటో తెలుసుకోవాలంటే ఆట స్టార్ట్ చేయాలి కాబట్టి లెట్స్ బిగిన్ అవర్ రౌండ్ 1. సరే ఎన్నెన్నో అనుకుంటాం. ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ గేమ్ సెటప్ వచ్చేసింది. ఏంటంటే సో ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. సపోజ్ ఇప్పుడు వాళ్ళ టీం నుంచి ఇద్దరు వచ్చారు. ఒకళ్ళు అటువైపు నుంచి ఉంటారు, ఒకళ్ళు ఇటువైపు నుంచి ఉంటారు. అటువైపు నుంచి వాళ్ళకి హెడ్సెట్ ఉంటుంది, దాంట్లో ఒక పాట ప్లే అయ్యింది. నోటితో మాట్లాడకుండా, లిప్ మూవ్మెంట్ లేకుండా ఓన్లీ డాన్స్ మాత్రమే వేయాలి. ఆ డాన్స్ చూసి పక్కన వాళ్ళు ఆ సాంగ్ ఏంటో గెస్ చేయాలి. ఓకే. సో ఎవరు మాక్సిమం ఆన్సర్ చేస్తారో వాళ్ళు ఈ ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ విన్నర్స్ అవుతారు. ఆమె క్లియర్? ఎనీ డౌట్స్? నో డౌట్స్? ఓకే లెట్ మీ స్టార్ట్ విత్ శ్రవంతి. ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? మా సైడ్ నుంచి డాన్స్ వేయడానికి పండు, గెస్ట్ చేయడానికి అర్జున్. ఆన్ స్టేజ్ ప్లీజ్. Let's live this moment. Let's live this moment. Let's love this moment. Ready? 3, 2, 1 సౌండ్. చేరా నువ్వు చేసేటివే. ఏం పెట్టారా? మాట్లాడకూడదు, లిప్ కదలే, ఓన్లీ డాన్స్. ఇందులో డాన్స్ ఉండదు. మరేముంటది? అంత సినిమా లేదు. డాన్స్ ఉంటుంది దాంట్లో, డాన్స్ అయ్యి. ఇందులో ఎవరైతే డాన్స్ నాకు అర్థం కావట్లేదు. ఈ మ్యూజిక్ డాన్స్ అయిపోద్ది కాదన్నా అంటే ఎస్ ఓర బాబు నీలాగ ఇది ఆగట్లేదు. ఇది ఆగయా? నువ్వు చేస్తున్నట్టు ఉంది ఇది. బాబు మీకు దండం పెడతా, వేరే సాంగ్ ఏదో మాట్లాడుతున్నాడు వీడు. రెడీ వస్తుంది. లేవనంటావా నన్ను లేపమంటావా డాన్స్ అయ్యి, డాన్స్ అయ్యి. డాన్స్ అయ్యిరా. పండు అన్న మ్యూజిక్ ఇందాక మైండ్ లోకి రావట్లేదని అదే వస్తుంది నాకు. ఏం పెట్టారా? నువ్వు నీకే అర్థం అవుద్ది. పాటే కదరా, పాట వస్తుంది, ఎక్స్ట్రా లేదు. నువ్వు ఇప్పుడు వచ్చింది పెట్టు. రెడీ? బాబు డేసేస్తండి. రెడీ బాబు ఈ మ్యూజిక్ నీకే అర్థం అవుతుంది, ఎవడేస్తా నాకు అర్థం కావట్లే. పాట ఎక్స్ట్రా. అరే నీకు టైం అయిపోయింది, లాస్ట్ 10 seconds. నువ్వు చేసే పనులు నీకు తెలుస్తాయి, ఆడికేం తెలుస్తాయి? ఈ సాంగ్ నువ్వు విని తెలుస్తుంది నీకు. నేనేం చెప్పట్లేదు. బాబు నాకు పెట్టింది చాలా ఈజీరా. ఏంటి నువ్వు ఇలా తయారయ్యావు? నువ్వు అసలు డాన్సరేనా? అది చాలా ఈజీగా నాకు తెలుసు, కానీ నువ్వు చేయలేవు. రెడీ? నాకు అదే వచ్చేస్తుంది అన్న. నాకు నీ కష్టం పగవాడికి కూడా రాకూడదు. అరే నీకేమవుతుందా చెయ్యరా? నేను బేసికల్ గా అది కాదన్నా. 8 నాకు నిజంగా రావట్లేదు, బ్లాంక్ అయిపోయినా. ఒక నిమిషం నిజంగా బ్లాంక్ అయిపోయి నేను. 2 అన్న ఒక్క నిమిషం. 1 టైమ్ అప్. సిగ్నేచర్ స్టెప్ ఉన్న దాంట్లో ఆవిడ వేస్తానంది. చూపి చాలా చూడు, చాలా కరెక్ట్ గా అన్నా. నేను అదే వేద్దాం టైం కూడా ఇంకో మ్యూజిక్ వేసాను. అయిపోయింది, టైమ్ అప్. ఎనీవేస్ ప్లీజ్ టేక్ ఎ సీట్. ఇది చాలా తప్పు అనేది. అది ఆడ వేసిన మ్యూజిక్ నీకు ఏమో నాకు తెలుస్తుంది. ఇప్పుడు మా ఇద్దరు బావులు రాబోతున్నారు. ఒకళ్ళు గెస్ట్ చేస్తారు, ఒకళ్ళు యూ డోంట్ వాంట్ టు గెస్, యూ వాంట్ టు గెస్. మీరు పని చేయండి, మీరు డిస్కస్ చేసి ఇంట్లోని క్యాబ్ వేసుకొని మళ్ళీ ఇక్కడికి వచ్చి కూర్చొని చెప్పండి. Okay, he's going to dance, he's going to guess. Okay, on stage please, both of you.
ఒక నిమిషం స్టార్ట్ చేసే ముందు నాకు చిన్న రిక్వెస్ట్ ఉంది. ఏంటి? ఒక 2 నిమిషాలు గ్యాప్ ఇస్తే ఉప్పు వేసుకుని తోటకెళ్ళి వస్తా. నువ్వేంటే బాబు మాట వస్తే. Alright, 3, 2, 1, sound. Let's go. ఏం పాటలు సెలెక్ట్ చేశారబ్బా ఇంతసేపు పడుతుంది. ఎవరు ప్లీజ్ దయచేసి ఎవరన్నా మాట్లాడితే అనవసరంగా మైనస్ అయింది. 10, 9, 8 బాబు 7 ఇక్కడ మ్యాటర్ లేదు ఆగు. 6 5 4 3 2 1 time up. Can we have the song please? City Mar, 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 City Mar. నాదో రిక్వెస్ట్. ఏంటి? ఈ బాధలో ఉప్పు వేసుకొని తోటకెళ్ళి వస్తా. నువ్వేంటే ప్రతిసారి ప్రతిదానికి ఉప్పు అని చెప్పనంటావు. నేను ఎక్కుదా నువ్వు ఉప్పు ఎక్కించుకో. నేను మా మరదలతో వెళ్ళి కూర్చోను అక్కడ వెళ్ళు. అమ్మ ఉప్పు ఎక్కించుకొని తోటకే పోనీరు. సో నెక్స్ట్ శ్రవంతి. మా సైడ్ నుంచి స్టెప్ వేయడానికి భాస్కర్, గెస్ట్ చేయడానికి యావర్. గో. ఓకే. ఏ భాస్కర్ ఒక్కటన్నా సంపాదించుకొని రా. 100%. నన్ను నమ్ము ఉన్నాయమ్ము, నన్ను నమ్ము ఉన్నాయమ్ము. ఓకే 3, 2, 1 సౌండ్. ఏంట్రా? కాదు వీడు తెచ్చా ఫస్ట్. భాస్కర్ కరెక్ట్ గా భాస్కర్ ఆ స్టెప్పులేంటి భాస్కర్? తిడుతుండా? 9 లేదు 8 7 6 అది హుక్ స్టెప్ వేయాలి. నాకు భలే వాళ్ళని పంపించా. 4 ఆడికి తెలిసిన స్టెప్ వేసేస్తున్నాడు. అది కాదు చేయాలి. 2 1. ఒరే నువ్వు వేసింది ఎవరికి అర్థం కావట్లేదురా. ఆడికేంటి ఏముంది ఇందులో? సరే 1 టైమ్ అప్ సౌండ్. అద్భుతమైన స్టెప్ ఉంది అక్కడ. మన అమర్ చూపిస్తాడు. అమర్ ఎరగదీస్తాడు. అమర్ రా ఒకసారి సౌండ్ పెట్టినమ్మా. మన్మద మన్మద. ఒక చిన్న డౌట్. ఇప్పుడు అన్న ఆడింది కదా, ఆ సాంగ్ పేరు ఏందన్నా? సరే పాట లిరిక్ పెట్టండి. మన్మద మన్మద సాంగ్ అది పాడు. చూసన్నా వాడు పోని. యావర్ మీకు రాదని ముందే చెప్పాలి కదా, ఇప్పుడు చెప్తున్నారు. మన్ముద మన్ముద మన్మద మన్మద మద పుత్రుద. ఓకే సో నెక్స్ట్ అశు. ఈసారి బాయ్స్ కాకుండా గర్ల్స్ ని పంపిస్తున్నాము. గెస్ట్ చేయడానికి సునంద, డాన్స్ చేయడానికి సత్య. ఆన్ స్టేజ్ బోత్ ఆఫ్ యూ. రెడీ సౌండ్. స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా స్వింగ్ జరా. ఊ అంటావా మామా, ఊ అంటావా మామా, అంటావా మామా, ఊ అంటావా మామా, అంటావా మామా, ఊ అంటావా మామా.
గాడ్. ఆసియన్ టీమ్ కంగ్రాచులేషన్స్ విత్ 1 పాయింట్. అశు మీ సైడ్ నుంచి ఎక్స్ట్రా వస్తున్నారు. మా సైడ్ డాన్స్ చేయడానికి దొరబాబు వస్తున్నాడు, అది గెస్ట్ చేయడానికి అమర్దీప్ వస్తున్నాడు. ఓకే ఆల్రైట్ ఆన్ స్టేజ్. రెడీ 3 2 1 సౌండ్. డాన్స్. ఎవరు మాట్లాడు. మాస్ అన్న షర్ట్ వేస్తే మాస్, అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న మడతెడితే మాస్, మాస్. ఓకే లెట్స్ సీ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. అన్న నడిచొస్తే మాస్, అన్న నించుంటే మాస్, అన్న లుక్కేస్తే మాస్, మాస్. ఏయ్ రా మావా. అన్న ప్యాంట్ వేస్తే మాస్, అన్న షర్ట్ వేస్తే మాస్. అన్న వాళ్ళకి చాలా సింపుల్ ఇస్తున్నాడు అన్న. హలో ఇది డాన్స్ సాంగ్ కూడా రాదు. ఏదన్నా నాకు అర్థం కావట్లేదు. నువ్వు ఎన్ని ఈవెంట్లు చేస్తుంటావు? మ్యూజిక్ పెడుతున్నా. ఎన్ని ఈవెంట్లు చేస్తుంటావు? చాలా చేసాం. అసలు ఈవెంటే చేయకుండా గదిలో తప్ప బయటికి రాని అమాయకుడు ఆడేసాడు స్టెప్పులు. అదే నీకేమరా వేయడానికి? అందరి ముందు పరుగు పోయిందిగా. ఒక్క పాయింట్ అన్నా వచ్చేది నీ వల్ల. నువ్వు ఏం డాన్సర్ రా, ఏం కొరియోగ్రాఫర్, ఏం ఈవెంట్లు చేస్తున్నావు రా, మళ్ళా నెల్లూరు ఈవెంట్లు అంటావు నీకు. నన్ను పంపించిన ఒకటి తెస్తుంటే చూసా. ఓకే కంగ్రాచులేషన్స్ ఆసియన్ టీమ్. మామా ఏంటమ్మా ఏంటి మనసు మార్చుకున్నావు ఏంటి? బుద్ధున్నాడు ఎవడైనా ఇంత పర్ఫార్మెన్స్లు చూసాక నేను ఎవడైనా దేకుతాడా? బట్ ఎనీవే వచ్చినప్పటి నుంచి చాలా ఎనర్జెటిక్ గా చాలా యాక్టివ్ గా మాట్లాడుతున్నాడు ఒక అతను. ఇక్కడ గెలిచిన టీంలోకి వాళ్ళని పిలుద్దామని మేము అనుకుంటున్నాం, వాళ్ళకి బ్రేక్ ఇద్దామని అనుకుంటున్నాము. మాకు కొత్త బావు కావాలి. ఏదో ఏదో మాయా అనుకుంటూనే పడిపోయా. బావా ఇక్కడ ఉండని ఉండి ఇక్కడ ఏం చేస్తున్నాడంట? మా దగ్గర ఉంటే గెలుస్తాం అట్లీస్ట్. దా రండి. అర్జున్ వెళ్ళిపోతున్నా పద. సరే నీ పక్కనే కూర్చో. వదిలేసావేటమ్మా వాడినొకరిని. గొడవ పడద్దు నువ్వు. గొడవ పడద్దు, గొడవ పడకండి, నువ్వు ఇద్దరు గొడవ పడకండి. అశు అశు ఏంటి సంకల సగ్గట్లు వచ్చాయి? ఏంట్రా ఏదైనా ప్రాబ్లమా? ఏంటి బ్రో అంత మాట అన్నావు? ఒక్క నిమిషం, నాకు ఒక డౌట్. ఎస్ ప్లీజ్ షూట్ ఇట్. మాకు పార్షియాలిటీ జరిగింది ఫస్ట్ గేమ్. మేమేం చేసాం? నువ్వే చేసావు. నేనా? వాళ్ళిద్దరూ నీకు కంఫర్ట్ కాబట్టి వాళ్ళిద్దరు వచ్చిన రౌండ్ ఏదో చేసావు, గెలిచింది. ఆయనకేమో సింక్ అయ్యే సాంగ్ వేశారు. ఆయన ఎప్పుడు షర్ట్ ప్యాంట్ తీయడం. మ్యూజిక్ దీనికోసం పెట్టా సాంగ్, దీనికోసం పెట్టా సాంగ్. నువ్వు వేసింది వేరే, మా మ్యూజిక్ అది కూడా సింక్ అవుతుంది. నువ్వు కొరియోగ్రాఫరే కదా, ఆ మ్యూజిక్ కన్నా డాన్స్ చేయాలి కదా నువ్వు. ఆ మ్యూజిక్ డాన్స్ ఎత్తికి ఎవరుండ్రు, ఆ మ్యూజిక్ డాన్స్ ఎత్తికి ఎవరుండ్రు. ఇదిగో ఎలాగో వాళ్ళందరూ ఓడిపోయే టీం కానీ మనం గెలిచే టీం దగ్గరికి వెళ్దాం. వాళ్ళు గెలిస్తే మళ్ళీ గెలుచుకుంటారు. ఛాన్స్ అడుగు, మన ఇద్దరం మళ్ళీ ఆడదాం. సరే అశు మీకు పాయింట్ వచ్చి ఆల్రెడీ. పండు నువ్వే డాన్స్ చేయలే, నువ్వు కరెక్ట్ గా ఇప్పుడు డాన్స్ చేస్తావు నమ్ముతున్నాడు ఆయన. అందుకే వాళ్ళు నాకు తెలుసు, వాళ్ళు ఏం చేస్తారు నాకు తెలుసు. వాళ్ళు ఏం చేస్తారు నేను నమ్మనన్నా, వద్దన్నా. అరే మేము ఉన్నప్పుడు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ కన్నా డాన్స్ చేయాలి నువ్వు. రెడీ సౌండ్. వాడు బాబు మళ్ళీ స్టార్ట్ చేశాడు అయ్యా. ఓ మై గాడ్. వదిలే అమ్మా, ఆవిడికి సిగ్నేచర్ 2 స్టెప్. అరే ఆపకు, నీకు అదే పెడుతున్నాడు, నాకు ఇంకోటి పెడుతున్నాడు. నాది నక్కిలీసు గొలుసు. Let's see if the answer is right or wrong.
ఇప్పుడు ఫస్ట్ స్టెప్ కొరియోగ్రఫీ చేసావు చూడు. అదన్నా చక్కగా చేయరా. కొరియోగ్రఫీ చేసావు, నాకు ఆ సాంగ్ వినాలని ఉంది. తెలీదా? చూడవు నువ్వు. సాంగ్ ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉందా? సాంగ్ ఇంగ్లీష్ లో ఉందా తెలుగులో ఉందా? నాకు ఒక డౌట్, అసలు చూస్తా చెప్పు ఫస్ట్. $1.7 team, congratulations. First game winners are Ashu and team, congratulations. Hey girls, congratulations. First round second game property వచ్చేసింది. మ్యాటర్ ఏంటంటే ఇటు సైడ్ నుంచి ఒకరు వస్తారు, అటు సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి కామన్ గా ఒక టాపిక్ ఇవ్వడం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏదన్నా తినే పదార్థాల పేర్లు చెప్పాలి అని చెప్పని అన్నప్పుడు కంటిన్యూస్ గా ఆ పేరు చెప్పిన తర్వాత, అంటే ఒకళ్ళు ఇటు సైడ్ ఎవరైతే ఉంటారో ఆ పేరు చెప్పిన తర్వాత దీన్ని అటు పుష్ చేయాలి. వాళ్ళు ఇంకో పేరు చెప్పిన తర్వాత మళ్ళీ ఇటు పుష్ చేయాలి. ఎవరైతే చెప్పడం ఆగిపోతారో లేదంటే ఎవరైతే చెప్పిన పేరు మళ్ళీ రిపీట్ చేస్తారో వాళ్ళ వైపు చిన్న సర్ప్రైజ్ వస్తుంది దీంట్లోంచి. దానికి రెడీగా ఉండాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎవరు వస్తున్నారు? అశు, మీ మా వైపు యంగ్ బ్లడ్ ఉన్నారు కాబట్టి యంగ్స్టర్స్ ని పంపిస్తున్నాం. సునంద వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. శ్రవంతి. సో ఆయన ఈ రౌండ్ అయినా ఖచ్చితంగా గెలిచి వస్తా నన్ను పంపని చెప్తున్నాడు. ఆశలు లేవు కానీ పంపుతున్నాం. పో పండు. సో హీ కమ్స్ యువర్ ఫస్ట్ క్వశ్చన్. అద్దల్ది ఎక్స్ప్రెషన్ కనిపించట్లేదు. నువ్వు నీ ఫేస్ బాగుంది, బెటర్ నో, బాగుంది, బెటర్ నో. ఓకే, ఇప్పుడు మామూలుగా ఫ్రూట్స్ అమ్మాలి అంటే ఎలా అమ్ముతారు? పండు. కాయగూరలే, టమాటీ, వంకాయ. వెజిటేబుల్స్ కాదు. ఫ్రూట్స్ రా, వెజిటేబుల్స్ కాదు. జాంకాయలే, యాపిలే. మీరు? యాపిల్స్ కాయలే, యాపిల్స్ కాయలే, జాంకలే, జాంకలే. కట్ట సరిపోయావు. సో మీ క్వశ్చన్ ఏంటంటే ఫ్రూట్స్ అమ్మకం మొదలు పెట్టాలి. రెడీ? 3, 2, 1 యువర్ టైం స్టార్ట్స్ నౌ. పండు. యాపిల్ కాయలే, జాంకాయలే, ద్రాక్ష పళ్ళే, నారింజ పళ్ళే, పైనాపిలే, పుచ్చకాయలే, క్యారెట్లే, క్యారెట్లే, క్యారెట్. మామిడి పళ్ళే, గ్రీన్ ద్రాక్షలే, గ్రీన్ ఆపిల్స్, కాశ్మీర్ ఆపిలే, రామ్ ఫలాలే. పేలిపోయిందండి అప్పుడే. నీ రియాక్షన్ ఎలా ఉందో తెలుసా? అమ్మో జర్ర ఉంటే చచ్చిపెట్టండి. అదేనా అప్పుడు పేలిపోయిందండి, మాకు టైం ఉండదా? అప్పుడే పేలిపోయిందండి రా. ఎన్నిసార్లు అసలు నువ్వు 2-3 సార్లు చెప్పలేదు. అంటే నువ్వు ఓడిపోయినట్టు ఇప్పుడు? ఓడిపోయినట్టే. వాళ్ళకు పాయింట్ ఆల్రెడీ. నువ్వు ఎటువైపోయినా అటువైపు ఉంటావులే. నేను ఎటువైపు ఉంటాను? నువ్వు చెప్పలేదు. నేను దగ్గరికి వస్తున్నప్పుడు ఫ్రూట్స్ వెళ్ళి చెప్పారంటే అని అంటారు. చెప్పిందే మళ్ళీ చెప్పావు. ఎలా కూర్చో. కంగ్రాచులేషన్స్ అశు అండ్ టీమ్, 1 point. సో అశు 1 point ఆల్రెడీ. కంగ్రాచులేషన్స్. సో నెక్స్ట్ ఇప్పుడు ఎలాగైనా గెలవడానికి మా పెద్ద బావ, మా ధైర్యం, అర్జున్ అంబాటి ఇస్ కమింగ్. ఇలా టచింగ్ చేసి పంపించు, నేను చెప్పేటోని. ఫస్ట్ అటు సైడ్ నుంచి ఆయన వస్తున్నారంట. అర్జున్ అంబాటి. ఓకే, సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఎస్, ఆ సైడ్ నుంచి అతన్ని ఎదుర్కోవడానికి ఈ సైడ్ నుంచి ఇతన్ని పంపిస్తున్నాం. అమర్ ఆన్ స్టేజ్. రెండు అక్షరాలతో ఉండే ఆడవాళ్ళ పేర్లు చెప్పాలి. భద్ర, రమ, రాధ, లయ, ప్రియ, సిరి, హరి, కామ,
ఏమ్మా తురా ఒరే మీ ఆవిడ పేరు చెప్పరా బాబు. స్వేచ్ఛ. అశ్షు. అంతసేపు ఆలోచిస్తున్నాం, మీ ఆవిడ పేరు గుర్తురాలేదే తేజు అని చెప్పడానికి. వీడికి ఆ పేరు తప్ప ప్రపంచంలో అన్ని గుర్తుంటాయి. మాతో గెలవడం ఈజీ కాదు. మళ్ళీ ఏమన్నా అంటే ఉప్పెక్కించుకొని వెళ్తానంటావు. పద ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి చూస్తే తేజు అప్పుడు నేను ఎక్కించుకుంటా. పోనీ ఇందాక నుంచి ఉప్పెక్కించుకుంటానంటున్నావు. ఆమె పేరు చెప్పావా? అశ్షు అని పేరు చెప్పావా? 2 అక్షరాలా? 4 ఉన్నాయి అనుకున్నా. ఇంటికి వెళ్ళి చాలా ఉన్నాయి అనుకుంటా. నువ్వు చెప్పాల్సిన పేరు చెప్పలేదు, దొరికావు. శ్రవంతి అండ్ టీమ్, కంగ్రాచులేషన్స్, యు విత్ 1 point. ఓకే, సో 1 point టై బ్రేక్ కింద ఫైనల్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి మా యావర్ మా మిల్కీ బాయ్ గోరే, గో అండ్ విన్ అండ్ కమ్ ఆన్ స్టేజ్ ప్లీజ్. మీ సైడ్ నుంచి అశు. మా సైడ్ నుంచి వీడు 6 అడుగుల బుల్లెట్. ఆన్ స్టేజ్. మేము ఎవరి పేర్లు చెప్పిన వెనకాల 2 ఉన్నారు దైవదూతలు. పురుష్ పురుష్ పురుష్. మామూలుగా ఫ్రెండ్స్ మధ్య సరదాగా ఎప్పుడైనా కోపం వస్తే తిట్టుకునే తిట్లేంటి? లాంగ్వేజ్ బ్యారియర్ ఉంది కాబట్టి హిందీ కూడా ఇస్తున్నాను. 2 ఆప్షన్స్ ఇస్తున్నాను, ఓకేనా? తెలుగు అండ్ హిందీ. గాట్ ఇట్? అండ్ యువర్ టైం స్టార్ట్స్ నౌ. వెదవా, కుత్తా, బర్రె, కమీనా. అయిపోయింది మన. అది దా సర్ప్రైజ్. ఏదో తిట్రా బాబు. తిట్టే చాలా పిచ్చోడా పిచ్చోడా చెప్పాను. పద్మాష్. కంగ్రాచులేషన్స్ శ్రవంతి అండ్ టీమ్. ఇలాగా ఆడాలి. నెక్స్ట్ గేమ్ కి వెళ్లే ముందు మీ బావమరదల మధ్య ఎంత అనుబంధం ఉంది ఏంటి అని తెలియాలి అని చెప్పారంటే. మండుతున్నట్టుంది. మీ కాదు మన, బట్ నువ్వు ఎక్స్. మా నాన్న నాకేం కాదమ్మా, నాకెవరు చుట్టాలు లేరు వాళ్ళ నుంచి. మీరు చుట్టాలు కాదు, మీరు నా హార్ట్ బీట్. మీరు మీరేం చేస్తారని చెప్పానంటే మీ బావ మరదల మధ్య ఉన్న ఆ బాండింగ్ తెలుసుకోవడానికి ఒక సీన్ ని రీక్రియేట్ చేయండి. ఎంత బాగా చేస్తారో చూద్దాం. ఏ టీం బాగా చేస్తారో ఆ టీం కి గోల్డ్ బ్యాగ్ వెళ్తుంది. ఖుషి సినిమాలో భూమిక నడుము సీన్ లాంటివి ఏమిస్తే మాకు హ్యాపీ. నీకు కష్టం లేదు. ఫస్ట్ లెట్ మీ స్టార్ట్ విత్ అశు అండ్ టీమ్. ఓకే, మేము ఆల్రెడీ సీన్ సెలెక్టెడ్. అమర్ కమాన్. ఇప్పుడు ఈ ఒక్క సీన్ కన్నా రీక్రియేట్ చేయడానికి ఆపోజిట్ బావులు ఇవ్వచ్చు కదా. ఎందుకు మా బావులే మాకు అన్ని ఎన్నిసార్లు అని పెడతాం తీస్తాం బటన్లు. వద్దు. ఏ కోతి ఇట్రా, ఇట్రా, దగ్గర రా, ఇంకొంచెం రా, కొద్దిగా బతికైపోయింది, చెక్కేస్తారు ఇంటికి వెళ్ళాక. నువ్వు ఇప్పుకొని రావాలిరా. ఇప్పుడు లేదు, ఇప్పుకొని వచ్చే అక్కడ లోపల. ఏడుస్తున్నావా షూ పెడుతున్నందుకు? కనబడట్లేదు. ముసల్దాన్ అయిపోయావు కదా, కనబడలేదు. బాబు ఈ బొక్క ఎక్కడుందా కనబడట్లేదు.
అయ్యి బాబోయ్ టెంప్ట్ అయిపోతున్నాను. అలా అవ్వకూడదు కదా. ఇంకొచ్చి పెట్టించుకుంటే బాగుండే. చా వెరీ గుడ్. ఒకటి చెప్పాలి ఏంటంటే అమర్దీప్ నా దగ్గర నుంచి చూడడం కూడా చాలా బాగుంది. బట్ నీకు కూడా బొత్తాయిలు ఉన్నాయి. ఎనీవే ఉన్నాయా లేదా? ఇప్పుడు మీ సైడ్ నుంచి రాబోతున్న అద్భుతం ఏంటి? మా సైడ్ నుంచి మా హ్యాండ్సమ్ హంక్, మా పెద్ద బావ అర్జున్ అంబాటి, అలానే నేను. మీరు ఇంకా చాలు, ఎందుకంటే ఇందాక ఆడికి చెక్ వదిలేశారు, నాకు ఇది చేస్తే. బావా నువ్వు నాకు బావే కదా? కదా యాక్చువల్లీ తను అలా పిలుస్తుంటే నాకు ఫీలింగ్ వచ్చేసింది. పొద్దుగా ఫీలింగ్ నాకు అర్థమైపోతుంది. మీరు బాగా డబ్బులున్న వాళ్ళు కదా, మీ ఇంట్లో ఎందుకు ప్రాబ్లం? మా ఇంట్లో ఉండాలి కదా. అంటే బాగా డబ్బులుంటే పాడైపోతారని ఒక భయం. ఇది గతం మర్చిపోయింది కానీ లాజిక్ మర్చిపోలేదు. యాక్చువల్లీ మీ తాతగారు ఒక్కరే మన పెళ్లికి ఒప్పుకున్నారు. ఏం తక్కువదేనండి, నీకోసం రావణ తెలిసి వచ్చాడు సిడికి. ఊరుకోండి పొద్దుగారు. కానీ మీరు అస్సలు అలా అనిపించట్లేదు బావా. శశి నాతో మాట్లాడతావా? మీ ఆవిడతో కూడా మాట్లాడమని ఇంకెందుకు? నాతో పనే ఉంది, డైరెక్ట్ గా ఆవిడకి ఫోన్ చేయి. ఫస్ట్ గేమ్ అశ్విన్ టీమ్ మీరు గెలిచారు, కంగ్రాచులేషన్స్. అండ్ సెకండ్ గేమ్ శ్రవంతి, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. సో ఫస్ట్ రౌండ్ ఇద్దరు 1-1 గోల్డ్ బ్యాగ్ గెలుచుకున్నారు. సో ఇదే జోష్ అండ్ ఎంటర్టైన్మెంట్ అండ్ కాంపిటేటివ్ స్పిరిట్ తోనే లెట్స్ మూవ్ ఆన్ టు రౌండ్ 2 మారుముంతా చోడ్ చింత. ఈ రౌండ్ లో టాస్క్ ఏంటంటే, సో ఇటు సైడ్ నుంచి మరదలు ప్లస్ ఇద్దరు బావలు వస్తారు. సేమ్ అలాగే అటు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఆడుతారు. సో మరదలు ఏం చేయాలంటే ఆ బాక్స్ అంతా ఒళ్ళో పెట్టుకొని ఉయ్యాల మీద కూర్చోవాలి. అండ్ బావలు ఇద్దరు ఎత్తి పట్టుకొని ఉండాలి, భుజాల మీద ఉయ్యాల్ని మోస్తూ ఉండాలి. సో అందులో ఉన్న బాల్స్ ఎన్ని బాల్స్ అయితే ఆ బాస్కెట్ లో వేస్తారో, ఏ టీం అయితే ఎక్కువ బాల్ చేస్తారో ఆ టీమ్ విల్ బీ ద విన్నర్. అది కూడా ఒక ప్రాపర్ టైం లిమిట్ ఉంటుంది. ఆ టైం లిమిట్ లోపు ఎవరైతే ఎక్కువ బాల్స్ ఆ బాస్కెట్ లో వేస్తారో ఆ టీం విల్ బీ ద విన్నర్. సో ఫస్ట్ ఎవరు వస్తారు? ఏ టీం వస్తారు? పదాశు మన ఇద్దరం ఆడదాం. గేమ్ ఆవిడగా మాకా అప్పుడు తెలుస్తా తర్వాత. ఇప్పుడు కాలు గాలిలో పెట్టి వెనకన్నా పెట్టి రెడీ 3, 2, 1 గో. ఓ చూసుకో రే, కొద్దిగా ఫాస్ట్ గా. స్లోగా అశు పై నుంచి అయ్యి కింద నుంచి అయ్యి. స్ట్రైట్ ఫోకస్ జరగండి. ఇంకొద్దిగా స్లోగానే పడతాయిలే. జరగండి సూపర్ రాజు. సేమ్ కొద్దిగా ముందుకు వేసుకో. అది సూపర్. అంతే, ఒకటే చోట వేసుకో. పిచ్ చూసుకో. లాస్ట్ 10 seconds. 10 9 8 పడితేనే ఫస్ట్ 7 6 5 అట్లీస్ట్ 5 ఉన్నాయి. 4 3 2 1 time up. Good job guys. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 and 17. Good job. సో మీరు 17 కన్నా ఒక బాల్ 18 వేస్తే చాలు, యు విల్ బి ద విన్నర్. ఆనెస్ట్ గా నా బరువు మోసినందుకు వీళ్ళిద్దరికి థాంక్యూ. అందుకే ఫస్ట్ వాళ్ళకి కొట్టే క్లాప్స్, నీకు కాదు. ఓకే, సో నౌ 17 ఆన్ స్టేజ్ ప్లీజ్. రెడీ 3 2 1 go. Ulala ulala
నముబా గోపాల కంటి చూపుతోనే చెప్పాలా కొంచెం ముందుకి డబాల గోపాల కిసుల ఆట కొస్తా ప్లీసు టైము నువ్వే చెప్పాలా అదే రాజా దర్శి కొడతా మంచన్ హౌస్ దర్వాజా చలో నీదే కాదా హనీ రోజా ఒళ్ళో కర్రవిత్తా లాస్ట్ 10 seconds దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా 5 రాదు వచ్చి 4 ఆగన్నా 3 గెలిచినా 2 1 చాలు టైం అప్ 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 రెచ్చిపోదాం బ్రదర్ పాయలేక మస్తుకుంది వెదర్ రెచ్చిపోదాం బ్రదర్ లైఫ్ మళ్ళీ బ్యాచులర్. నాకు తెలిసి ఇప్పటిదాకా ఒక్కటి కూడా గెలవని ఎవడన్నాడంటే పండుగ ఒక్కడే. సరే ఇది సార్ నీకోసం ఒక అవకాశం ఇస్తారా? ఏంటిది? నువ్వు దొరబాబు మీ ఇద్దరు పట్టుకోండి, పవిత్ర కూర్చుంటది. అక్కడ పోయిందిగా మా ఇద్దరు గేమ్ విన్ అయిపోయింది. అది ఉందా పోయింది. సరే పవిత్ర వద్దు, సునంద కూర్చుంటది. పోనీ సొమ్మ మోయలేమన్నా మేము. పవిత్ర ఆర్ సునంద ఇద్దరు ఒకరిని చూస్ చేసుకోండి, మీ ఇద్దరు పట్టుకోండి. ఒక నిమిషం ఉండండి. రే దొరబాబు నువ్వు ఏంటి? నేను ఇద్దరు కూర్చున్నా మోసేస్తా. ఏం కాదు. ఈ నాకన్నా వరుసగా ఉన్నాడేంట్రా? చూసుకోండి మరి మీ ఇష్టం. రెడీ? ఎవరు ఇచ్చినా మాకు ఓకే. ఓకే పవిత్ర ఇద్దరన్నా మోసేస్తారన్నా. పండు ఇదే కూర్చోయా మాట్లాడకండి. ఫస్ట్ 26 బాల్ వేయకపో చెప్తాను. బాల్తో కూడా ఇంతున్నావేంటే సౌండ్ 3 2 1 సౌండ్. ముందుకెళ్ళిపోతున్నారు. అదే సూపరే. ఏయ్ అదే నిన్ను మొయ్యడమే ఎక్కువ అంటే టైం అప్ కూడా ఎలాగో అయిపోయింది. 4 5 6 7 8 టైం ఉంది మాకు. అయిపోయింది, ఇంకా మీరు వెళ్ళి కూర్చోండి. అన్నా తప్ప తొండి చేస్తున్నా నన్ను. నువ్వు ఇద్దరు మోసేస్తా ముగ్గురు మోసేస్తా అన్నావు. అక్కడ అబ్బా అదేంటన్నా అంత బరువు ఉంది ఏకంగా. ఆల్రైట్, సో సెకండ్ రౌండ్ లోని సెకండ్ టాస్క్ ప్రాపర్టీస్ ఆల్రెడీ వచ్చేసాయి. ఇదేంటంటే గ్రూప్ టాస్క్. టీం అందరూ ఆడాలి. టీమ్ లీడర్ ఎవరైతే ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ అశు టీం వచ్చిందంటే అశు ఇక్కడ నుంచి ఉంటుంది. మిగతా టీం మెంబర్స్ ఏం చేయాలంటే లైన్ గా నించోవాలి. ఫస్ట్ ఒక వ్యక్తి బెండ్ అయిన తర్వాత ఇక్కడున్న ఈ కోన్ని బ్యాక్ మీద పెడుతుంది అనమాట. బ్యాలెన్స్ చేసుకుంటూ ఇది మీకు ఆల్రెడీ లైన్ కూడా ఉంది. ఈ లైన్ లోని ఇలాగొచ్చి ఇక్కడి నుంచి తల మేంచి ఆ కోన్ని దాంట్లోకి డ్రాప్ చేయాలి వితౌట్ యూజింగ్ హ్యాండ్. ఓకే, అది ఒకవేళ ఇలా అంటున్నప్పుడు పక్కన పడిపోయినా, ఇలా పక్క నుంచి వచ్చి దాంట్లో పడినా ఇట్స్ అ ఫౌల్, నో పాయింట్. సో ఫస్ట్ ఏదైనా అశు టీం కాబట్టి యా. ఓకే, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3 2 గో. వెరీ గుడ్. వచ్చి బెండ్ అబ్బా అలాగే వెళ్తున్నావు. పడిపోతుంది. గో 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 గో. నెక్స్ట్ స్లో. షోల్డర్ మీ బెండవు ఇంకా. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓకే, డాలి
Last 10 seconds. 10. 9. ఆగా అప్పుడు వెళ్ళకూడదు. 8. 7. 6. Go. ఇది అవదులే. 3. 2. 1. Time up. Hope. 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13. Good job, guys. What a team effort. అర్థమైంది కదా మీ గేమ్? Yes. నాకెందుకో ఆడంత కటింగ్ ఇస్తున్నాడంటే కొంచెం డౌట్ గా ఉంది నాకు. అరే నువ్వు అత్తి చెయ్యకు, మంచిగా ఆడు, లేకపోతే నువ్వు ముందు ఒక ముద్దు పెట్టి. సరే పెడతా, నువ్వు గెలు పెడతా ఖచ్చితంగా. నువ్వు గెలు. రెడీ అన్నా? ఓకే రెడీ. Your time starts in 3. మెల్లగా. 2. Go. స్లో. చూస్తుంటే నువ్వు పట్టా తిప్పేస్తుంటే నీ మళ్ళీ లుక్ చూస్తుంటే మున్మప్ చేసే నా హాట్ F1 రేస్ కారలే పక్కా స్ట్రాంగ్ బాడీ. వావ్. రాత్రి కలల్లో చేస్తున్నా. అరే అత్తిగా. అది పడిపోదా అన్న, వీపు ఎంత ఉంది ఎయిర్పోర్ట్ లాగా. షోల్డర్ నుంచి కాదు, తల నుంచి రావాలి. షోల్డర్ నుంచి వస్తే మైనస్. షోల్డర్ కాదు, తల నుంచి. అప్పుడు కూడా ఒకటి తీసేశారు. పో స్లో. తల మీద నుంచి. జరుగుపే. టైం వేస్ట్ చెయ్యకు. Last 10 seconds. 10. Go. 9. 8. 7. 6. Fast. 5. Come on. 4. అయ్యో. 3. 2. 1. Time up. Out అయినది. Okay. 6, 7, 8. 9, 10, 11, 12, 13. నేను 4 లో ఇంకా అక్కడ ఉన్నాయి కదా రెండు. All right, 15. Congratulations. అరే పండు, ఈ గేమ్ నువ్వు ఎక్స్ట్రాడినరీగా ఆడేవరా నీకోసం. రెడీ? ఊహించుకో ఒక్కసారి. రెడీ? ఒకసారి కష్టరా ఎదగాల్సి ఎక్కువ చీటింగ్ చేయకూడదమ్మా. రెడీ? ఎవడి డ్రంక్ అండ్ డ్రైవ్ కిస్ అని చెప్పాను కానీ చంప మీద పెడతానా ఫ్లయింగ్ కిస్ అని చెప్పలేదు కదా. గోల్డ్ బ్యాగ్ గెలుచుకునే ఒక అద్భుతమైన ఆపర్చునిటీ ఇస్తున్నాను. అదేంటంటే ఈచ్ సైడ్ నుంచి మీ బావల్లో ఎవరో ఒక బావని పంపించండి. ఒక బావ ఇక్కడ ఒక పాట ప్లే చేస్తారు. ఆ పాటకి యాప్ట్ పర్ఫార్మెన్స్ ఇవ్వాలి. లెట్స్ స్టార్ట్ విత్ అశు. మా సైడ్ నుంచి ఒక అద్భుతమైన డాన్సర్, పర్ఫార్మర్ అని చెప్పొచ్చు, డాన్సర్ కన్నా అమర్దీప్ చౌదరి. ఆన్ స్టేజ్ ప్లీజ్. సిక్కిస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కిస్తుంది నీ మాటింటే, సిక్కిస్తుంది నీతో ఉంటే, సిక్కిస్తుంది ఆలోచిస్తే, సిక్కిస్తుంది అడుగే వేస్తే, సిక్కిస్తుంది అందాకొస్తే, ఏదో ఇవ్వాలనుకుంటే ఇచ్చే ధైర్యం లేకుంటే ఓరయ్యో కళ్ళల్లో కడివిడు
ఎందుకు సిక్కేస్తుంది నిన్ను చూస్తుంటే, సిక్కేస్తుంది నీ మాటింటే, సిక్కేస్తుంది నీతో ఉంటే. నువ్వేం మాయ చేసావో కానీ ఓ మనసా చెప్పమ్మా నీ సామి. క్షణం మాగనంటోంది మోని, మరీ చెప్పిది వయసు బాణి. హయ్యా హయ్యా రే హయ్యా రే హయ్యా, చిందులేస్తున్న ఈ అల్లరి. ఓ సయ్యా సయ్యా రే సయ్యా రే సయ్యా, ఎటు పోతుందో ఏమో మరి. నువ్వే మాయ చేసావు గాని ఓ మనసా చెప్పమ్మా నిజాన్ని. వెరీ నైస్. ఎక్కడా కూడా ఆగకుండా పాట చేంజ్ అయినా సరే ఇమీడియట్ గా అలా చెయ్యాలి. వెరీ నైస్ అమర్. వెరీ స్పోర్టివ్. యా శ్రవంతి. మా సైడ్ నుంచి మా టీం బాహుబలి, మా బల్లాల అర్జున్. ఆన్ స్టేజ్ ప్లీజ్. మనసున ఉన్నది చెప్పాలనున్నది, మాటలు రావే ఎలా. మాటున ఉన్నది ఓ మంచి సంగతి, బయటికి రాదే ఎలా. అతడిని చూస్తే రెప్పలు వాలిపోయి, బిడియం ఆపేదెలా. ఎదురుగా వస్తే చెప్పక ఆగిపోయి, తలపులు చూసేదెలా. ఒకసారి దరి చేరి ఎదగొడవేమిటో, తెలపకపోతే ఎలా. ఓ ముత్యాల రెమ్మ, ఓ మురిపాల కొమ్మ, ఓ పున్నమి బొమ్మ, ఓ పుత్తడి గుమ్మ, ఓ రాములమ్మ రాములమ్మ. నీ సూపులోయమ్మ, నీకు సుక్కలేనమ్మ, సిరి నవ్వులోయమ్మ, సింద్రవంకలేనమ్మ. ఓ రాములమ్మ రాములమ్మ. నువ్వు కడవ మీద కడవ పెట్టి వెరీ నైస్ జాబ్ యార్. వెరీ నైస్ జాబ్. సూపర్. గివ్ ఇట్ అప్ ఫర్ హిమ్ యార్. So both of you genuinely deserve 2 gold bags actually for your performance actually. Very good. Okay, so ఇదే జోష్ ఎనర్జీ తోని let's begin our round 3. వర్త్ Okay, so third round is very simple. ఏంటంటే ఇక్కడ మీకు కొన్ని డైలాగ్స్ ప్లే చేస్తాము. ఆ డైలాగ్స్ కంప్లీట్ గా ప్లే చేయము. మధ్యలో ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఉంటాయి మేడం. ఆ డైలాగ్ మీకు తెలిస్తే కనుక దాన్ని ఫుల్ గా చెప్పాలి. సో ఇదేంటంటే డైలాగ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ బజర్ ఏ టీం అయితే ప్రెస్ చేస్తారో ఆ టీంకి ఛాన్స్ ఉంటుంది. అండ్ బజర్ నొక్కిన వాళ్ళే ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. వెనక్కి వెళ్ళి మీ టీంతో డిస్కస్ చేసి ఒకవేళ మీరు రైట్ ఆన్సర్ చెప్పారు అని అంటే కనుక మీకు పాయింట్ వస్తుంది. ప్లస్ ఆపోజిట్ టీం నుంచి ఎవరినైనా ఎలిమినేట్ చేయొచ్చు. ఒకవేళ రాంగ్ చెప్తే మీ టీం నుంచే ఎలిమినేషన్ జరిగిద్ది. ఎనీ డౌట్స్? అక్కడ డైలాగ్ అయిపోయిన వెంటనే నేను 3, 2, 1 అంటాను. అప్పుడే బజర్ కి రండి. ఆల్ ద వెరీ బెస్ట్ బోత్ ద టీమ్స్. సో కెన్ వి హావ్ ద ఫస్ట్ డైలాగ్? నాకు లైఫ్ లో కొన్ని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా లేచుద్ది. 3, 2, 1 గో. నాకు అలవాటు ఉంది. నేను కొన్ని వినకూడదు చూడకూడదు అనుకుంటాను. నా కంటికి కనపన్నా నా చెవికి వినపన్నా టెంపర్ లేచుద్ది. ఓకే లెట్స్ సీ. కొన్ని వర్డ్స్ మిస్ అయినట్టున్నావు బట్ యా లెట్స్ సీ. నాకు బ్యాడ్ హ్యాబిట్ ఉంది. లైఫ్ లో కొన్ని వినకూడదు చూడకూడదని ఫిక్స్ అవుతా. పొరపాటునవి నా కంటికి కనిపించినా చెవికి వినిపించినా టెంపర్ లేచుద్ది. And that's a right answer.
And now it's time for elimination. Ready for the next dialogue? కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే సాలిడ్ గా ఉంటది. 3, 2, 1 go. కరెంట్ తేక్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, టచ్ చేసి చూస్తే దాని అమ్మ షాకే. Okay, let's see. కరెంట్ వైర్ కూడా నాలాగే సన్నగా ఉంటదిరా, కానీ టచ్ చేస్తే దాని అమ్మ షాకే. Okay, that's the right answer. All right, Pandu, it's elimination time. Amardeep, get out of this house, huh? దీనికి ఎవరైతే రైట్ ఆన్సర్ ఇస్తారో వాళ్ళు ఈ రౌండ్ విన్నర్స్ అవుతారు. ఓకే, సో కెన్ వి హావ్ ది నెక్స్ట్ డైలాగ్? వీలైతే పోయేదే ఉంది, మహా అయితే 3, 2, 1 go. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. డైలాగ్. లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. వీలైతే ప్రేమిద్దాం డూడ్, పోయేదే ఉంది, మహా అయితే తిరిగి ప్రేమిస్తారు. కంగ్రాచులేషన్స్. సో ఇప్పుడు ఎవరెవరి దగ్గర, ఏ టీం దగ్గర ఎన్ని గోల్డ్ బ్యాగ్స్ ఉన్నాయి? మా దగ్గర 2. మీ దగ్గర 1, 2, 3, 4, 5. ఈ ఎపిసోడ్ విన్నర్స్ ఆర్ శ్రవంతి అండ్ టీమ్. కంగ్రాచులేషన్స్. ఇలాంటి ఎపిసోడ్లు ఎన్ని చేసినా మాకు సుధీర్ బావే గొప్ప, మాకు సుధీర్ బావే కావాలి. ఇంకెంతమంది కొత్త బావులు వచ్చినా చెత్త బావులు వచ్చినా మాకు వద్దు. ఓకే, సరే, ఇవాల్టి బెస్ట్ పెర్ఫార్మర్ ఆఫ్ ద డే గోస్ టు నన్ అదర్ దాన్ పండు. కంగ్రాచులేషన్స్. All right, thank you so much once again everybody for being on Family Star. Such an entertaining and energetic and wonderful episode it was. Thank you so much. మీ బావలందరికీ థ్యాంక్ యూ. ఎప్పుడు మీ బావలు ఇలాగే వస్తూ ఉండాలి. ఆడియన్స్, ఇది ఇవాళ ఫ్యామిలీ స్టార్. సీ యు ఆల్ నెక్స్ట్ వీక్. సపోర్ట్ అండ్ ఎంటర్టైన్మెంట్ సపోర్ట్ ఫర్ ఆల్ దెన్ టేక్ కేర్. బై బై. లవ్ యు ఆల్.